అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నెల మిథున రాశి ఫలితాలు. సౌమ్యాయ సుగుణోపేత బుద్ధి ప్రవర్ధమానసం వ్యవహార వృద్ధి లాభంచ బుధాయ గుణవర్ధిని సౌమ్యాయ సుందర స్వరూపాయ మహాజ్ఞాన ప్రదాయిని విద్యా వృద్ధి మహాభోగం తం బుధం ప్రణమామ్యహం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రాశి వారు పార్టీ బహిష్కరణకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ మాసం వీరికి కుజ మరియు గురు మరియు రాహు యొక్క గ్రహస్థితి వలన అత్యధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖంగా జీవనం గడపగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం వలన అధికమైన లాభాలు కలిగి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఎప్పటి నుండో పీడిస్తున్నటువంటి సమస్య ఈ నెలతో తీరిపోగలదు. విద్యార్థులకు ఈ నెల చదువులో ఉన్నతమైన ఫలితాలను పొందగలరు. చదువులో చక్కగా రాణిస్తారు. కానీ అధికమైన శ్రమ తీసుకుంటే కానీ, రాత్రింబవళ్ళు కష్టపడితే కానీ ఫలితం అనేది దక్కుతుంది. ఉద్యోగస్తులకు వారి యొక్క శ్రమ కృషి వలన అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలదు. అతి ప్రయత్నంగా ఉద్యోగ ప్రయత్నం మీకు ఫలిస్తుంది. మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అన్నీ తొలగిపోయి ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు వ్యవసాయ వ్యాపారాలు, పాడి పరిశ్రమదారులకు మధ్యన కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మీ యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు చిరు ధాన్యాల వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు కలవు. అనగా చెడు ఫలితాలు, మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి. మరియు మెడికల్, విద్యా, వైద్య రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు. ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్, వైండింగ్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి. మరియు ఎయిర్లైన్స్, నావీ, మెట్రో ఇత్యాది హెవీ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలదు. మరియు నిత్యావసర సరుకులు, వస్తువులు అమ్మేవారికి అనగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు, అలంకార వస్తువులు మరియు పాలు, పెరుగు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది. నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈ నెల అధికమైన లాభాలు అనేటివి కలగగలవు. సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క పార్టీలో బహిష్కరణకు గురయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు. మరి కాబట్టి అతి జాగ్రత్తగా మీరు మీ పార్టీలో నడుచుకోవాలి. అందరితోటి వినయంగా ఉండాలి. ఆడంబరాలకు వెళ్లకుండా, ఎవరి దృష్టిలో మీరు పడకుండా తగు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. దానివలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. కావున ప్రతి రోజు విష్ణు సహస్రనామ పారాయణ వింటూ ఉండండి. భగవంతుని అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మరియు 5 రోజులు సుదర్శన హోమం జరిపించి బ్రాహ్మణులకు స్వయం పాకం, వస్త్రదానం చేయడం వలన ఆ యొక్క సమస్య నుండి మీరు బయటపడగలరు. మరియు విదేశాలకు వెళ్ళే వారికి ఈ నెల మొదటి వారం బాగాలేదు, రెండవ వారం అనుకూలంగా ఉంటుంది. కావున ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ నెల గ్రహచార స్థితి మొదటి వారం, రెండవ వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేదు. కాబట్టి కుజ, బుధ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు, పెసర్లు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారంలో, ఉద్యోగంలో, విద్యారంగంలో గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే మరియు 3 క్యారెట్లు గల జాతి పచ్చను సేకరించుకొని వెండిలో కానీ, బంగారములో కానీ పొదిగించి పూజ చేసి ప్రతి బుధవారం బుధగ్రహానికి
అభిషేక పూజాదులు జరిపించి బుధునికి 17,000 జపం చేయించి 1700 సార్లు పెసర్లతో మరియు తులసి దళాలతో హోమం చేసి పెసర్లు దానం చేయాలి. మరియు పూజ చేసిన ఉంగరాన్ని గురుముఖంగా చిటికన వేలుకు ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్.